మనిషిలో చాలా చాలా ధర్మ సందేహాలు ఉంటాయి. ఆత్మన్యూన్యత, ఏదో చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయి. అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, అలా మోసం చేసాం, ఇలా మోసం చేసాం. వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, రాఘవ్ శర్మ గారిని అడగాలని పిలువించడం జరిగింది. అందరూ ఆకస్మికంగా డబ్బు వచ్చేయాలి, ఈ వారిస్ ఏంటి, ఈ మనం బొట్లు పెట్టుకోవడం వల్ల ధన లాభాలు వస్తాయా, లిల్లీ పుట్స్ ఏవి ఉంటాయి అంట. చింతకాయలే రాలు, ఇక డబ్బులు ఎక్కడ రాలుతాయి? బారిష్ లాగా డబ్బులు కురుస్తాయంటే ఎవడన్నా ఆఫీసులకు వెళ్తాడా, ఎవడన్నా ఉద్యోగాలు చేస్తాడా, ఎవడన్నా వ్యాపారాలు చేస్తాడా, అసలు ఎవడన్నా కష్టపడతాడా? ఈ మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది. మీ ప్రయత్నం చెయ్యండి, క్లారిటీ ఇస్తా. ఎగ్జామ్స్ అప్పుడు వినాయకుడి స్వామికి పూజ చేస్తే నువ్వు పాస్ అయిపోతావు అని చెప్తూ ఉంటారు చాలా మంది. అది చేయకపోతే కష్టం. మీకెందుకు, మీరు ఈ రాయి పెట్టండి, మీ వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు, కాలేజీ ఫస్ట్ వస్తాడని చెప్తారు. అది పెట్టేసి కూర్చుంటాడు వాడు. ఏ అక్కర్లా నేను పెట్టుకున్నా అయిపోతా, అవుతుందా? అవ్వదు. నా ఈ రుద్రాక్షల మీద ఇది ఉంటే అయిపోతావు. ఏకముఖి నుంచి 20 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. చెడు జరగదు, మంచే జరుగుతుంది, కానీ మోసం చెయ్యి. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చి నేను నేపాన్ని తెప్పించాను ఇస్తాడు, నమ్ముతాడు. అడవిలోకి వెళ్ళి బారిష్ లాగా పడుతుంది అని అన్నావు. అప్పుడు సిటీ అంతా వెళ్ళి అడవిలో ఉంటుంది నాన్న, పూజలు చేయడం మొదలు పెడతారు. ఎప్పుడు వాన వస్తుందా అని. ఏమిటి వచ్చేది నా పిండాకుడు? కల్తీ లేని కల్తీ ఏది? కల్తీలో కూడా కల్తీ జరిగే నేల మనది. ఐటీ కంపెనీలు పెట్టడం ఆగాయా, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టడం ఆగాయా, ఇళ్లలో కూర్చొని చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేయడం ఆగాయా? నాకు వేణుస్వామి గారి మీద ఏ రకమైన విద్వేషము లేదు, ద్వేషము లేదు, కోపము లేదు, ఏమీ లేదు. ఈ మనిషి సమంత చచ్చిపోతుంది, దేవరకొండ విజయ్ కుమార్ పోతాడు, ప్రభాస్ చచ్చిపోతారని అప్పుడేదో ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభాస్ గురించి అలా చేశారు. ఇది చెప్పండి, ప్రభాస్ ఒక నవ్వు నవ్వుతాడు, లైట్ తీసుకో బ్రో అంటాడు. వేణుస్వామి గారే ఆయన చెప్తారు 90% ఇప్పుడు ఆడవాళ్ళు చంపేస్తారు మిమ్మల్ని. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు క్రైమ్ రేటు లేడీస్ పెంచేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతున్నారు అన్నాం. మరి పసిబిడ్డల మీద, వృద్ధులతో సహా అత్యాచారాలు ఎందుకు అవుతున్నాయి? ఎవరి చేతిలో చచ్చినా చావు అనేది వస్తే ఎవరు? నువ్వు నీ పెళ్ళం ఎవరిని చూడకూడదు, నీ చెల్లె ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు, నీ బిడ్డ ఎవరితో క్లోజ్ గా ఉండకూడదు. నువ్వు మాత్రం ఇంకొకళ్ళకి సంబంధించిన నలుగురితో నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకోవచ్చా? ధర్మమేనా? ఆడవాళ్ళు చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, వేరే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుని భర్తనే చంపేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు రిలేషన్స్ ఇవాళ రావడం నా బొంద ఏనాడో వచ్చినాయి మన దగ్గరికి. మన చెయ్యి ఉంది నాన్న, మన చేతిలోనే ఉంది. మనం బాగుపడాలన్నా, నాశనం అయిపోవాలన్నా, మన ముడ్డి మీద ఉన్న అండర్వేర్ కూడా తీసేసే ఆండ్రాయిడ్ ఫోన్ మన చేతిలో. బాత్రూంలో పేస్ట్ ఉందా లేదా, సబ్బు ఉందా లేదా, టవల్ ఉందా లేదా కాదు, చేతిలో ఫోన్ ఉందా లేదా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు, ఇదే ఉంటుంది. చాలా మంది ఆన్లైన్ గేమ్స్ కి, బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు కోల్పోయి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం. ఆశ, దురాశ, వ్యామోహం, వ్యాసనం వెళ్ళిపోయింది పతాక స్థాయికి. ఇంకా తిరిగి ఎందుకు వస్తారు వాళ్ళు? ఉంగరం పెట్టుకున్నాడు, తాగడం మానేశాడు. ఈ ఉంగరం పెట్టుకున్నాడు, మందు మానేశాడు. నా పిండాకుడు మానేశారు. అన్ని మానేసేస్తే ఎందుకు కొట్టుకుంటున్నారు వేలం పాటలో షాపుల కోసం? ఆర్ఎస్ఎస్ భవనానికి అడ్డొస్తుంది పార్కింగ్ కోసం 1400 సంవత్సరాల చరిత్ర గుడిని కూల్ చేశారు. ఇటువంటి జరిగినప్పుడు మీకు ఏమన్నా మనసుకు బాధ కలుగుతుంది? అంతేలే, బంజారా హిల్స్ లో అమ్మవారిని టెంపుల్ కూలిస్తే మనం ఏం చేసాం? అక్కడ కాశీనాయని సత్రాన్ని మొత్తం ధ్వంసం చేస్తే మనం ఏం చేసాం? అక్కడ ఇంకొక చోట అమ్మవారి గుడిలో ఎవడో ఏదో చేస్తే పొలిటికల్గా రచ్చయింది తప్ప గుడికి న్యాయం జరగల. ఏం చేసాం మనం? ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా బ్రతుకుతానేమో తప్ప నాకుగా నేను గురువు అని అనుకున్నానంటే ఆ రోజు నేను మరణించినట్టే. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.